నాని గారు బయటికెళ్ళి కౌశల్ నీకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు. హ్మ్. నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా. మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు. హ్మ్. ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి. హ్మ్. కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి. దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అంటే, ఓకే. లేదు లేదు నువ్వు బయటికెళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నీకే తెలుస్తుంది అన్నారు. హ్మ్. నేను బయటికెళ్తే నా లైఫ్ మారిపోద్ది. ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది. ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు. నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్మకంతో బయటకు వచ్చాను. హ్మ్. సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ జనాలు మనల్ని ఇన్ని 100 రోజులు ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు. అవును. యాజ్ ఎ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏం కాల్స్ రాలేదు యాక్చువల్గా. ఓకే. సో నేను కూడా బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా పూరి జగన్నాథ్ గారిని, సుకుమార్ గారిని, హ్మ్. అనిల్ రాయపూడి గారిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఓకే. ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. హ్మ్. నేను కష్టపడి వచ్చానని తెలుసు అందరికీ. ఓకే. ఇండస్ట్రీకి ఒకప్పుడు మోడల్స్ లేనప్పుడు నేను మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశానని అందరికీ తెలుసు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిల్మ్ బద్రికి మొత్తం కాస్టింగ్ కూడా నేనే చేశాను. బట్ ఏంటంటే ఐ థింక్ బట్ కౌశల్ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అలాంటి క్యారెక్టర్ ఇస్తే మీ ఫ్యాన్